ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గంగాధర నెల్లూరు నియోజకవర్గం నందు అనేక మంది లబ్ధి పొందడం జరిగిందని తెలియజేసిన భీమినేని మాధవనాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. భీమినేని మాధవనాయుడు వెదురుకుప్పం మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా, హైస్కూల్ బిల్డింగ్ కమిటీ అధ్యక్షులుగా, నల్ల వెంగనపల్లి సింగిల్ విండో వైస్ చైర్మన్ గా, తెలుగు రైతు అధ్యక్షులుగా, వాణిజ్య విభాగ అధ్యక్షులుగా తన శ్రీమతి భీమినేని శోభారాణి మాజీ ఎంపీటీసీగా సేవలందించారు. భీమినేని మాధవనాయుడు శ్రీకృష్ణ ద్రౌపది సమేత ధర్మరాజు వారి దేవస్థానం ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి భీమినేని మాధవనాయుడు తెలియజేస్తూ ప్రసంగించారు. అందరికీ నమస్కారము. రాజకీయంగా నాకు చేదోడు బదులు ఉన్నటువంటి జక్కదన సెగ్మెంట్లో ఉన్నటువంటి 50 మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా యొక్క కృతజ్ఞతలు. నేను 1978 నుంచి చంద్రబాబు నాయుడు గారి అనుచరుడిగాను, 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా కొనసాగుతున్నాను. 1995లో మీ అందరి జక్కదన సెగ్మెంట్లోని అందరి సహాయ సహకారాలతో మా భార్య అయినటువంటి శోభారాణి గారిని కూడా 150 ఓట్ల మెజారిటీతో మీరు గెలిపించినారు. అందుకు నేను ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతగా ఉంటాను. ఆమె ఎంపీటీసీగా అయిన తర్వాత కానీ, అంతకుముందు కానీ, ఇప్పుడు కానీ అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ 1983 నుంచి అన్ని గ్రామాల్లో వీలైనంత వరకు సిమెంట్ రోడ్లు కానీ, తాగునీటి సమస్య కానీ, కాలనీలు కానీ అందరికి ఇప్పించినాను. కొన్ని ఫ్యాన్ బోర్లు వేయించినాను. బొట్టవారిపల్లి గ్రామానికి కూడా వాటర్ పైప్ లైన్ వేయించినాను. జక్కదనలో వెలసినటువంటి శ్రీ కృష్ణ ద్రౌపది సమేత ధర్మరాజుల వారి దేవస్థానం కూడా మా తండ్రి మరణానంతరం 2009 సంవత్సరం నుంచి నేను ఆ గుడి యొక్క బాధ్యత తీసుకొని ఆ గుడికి ధర్మకర్తగా మీ అందరి సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరము మహాభారతాలు జరుపుకుంటూ, ప్రతిరోజు నిత్య దీపారాధన, ప్రతి శుక్రవారం పూజలు జరుపుకుంటూ వస్తున్నాను. చంద్రబాబు నాయుడు సహకారాలతో నేను 1983 సంవత్సరం రేషన్ షాపు డీలర్గాను, తర్వాత జక్కదన ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడిగాను, నారాయణపల్లి సింగిల్ విండో వైస్ చైర్మన్గాను పనిచేశాను. అంతేకాకుండా మన వెదురుకుప్పం మండలం తెలుగు రైతు అధ్యక్షుడిగాను, అంతేకాకుండా వాణిజ్య విభాగ అధ్యక్షుడిగాను పనిచేశాను. ఇప్పుడు కూడా పార్టీ అంటే పార్టీగా నా సాయశక్తుల అంటే 1983 నుంచి ఈ యొక్క 42 సంవత్సరాలుగా పూర్తయింది. ఇప్పటికి 43 సంవత్సరం కూడా కొనసాగుతుంది పార్టీ. ఈ 43 సంవత్సరాలుగా నా సాయశక్తుల శక్తివంచన లేకుండా పార్టీకి కష్టపడి పనిచేస్తున్నానే కానీ, ఏనాడు చంద్రబాబు నాయుడు అనుసరుడు బంధువు అయినా కానీ రామ్మూర్తి నాయుడు బామాటిగా కూడా కొనసాగాను. అతను మిగతా మండల లీడర్లు కానీ, జిల్లా లీడర్లు కానీ అన్ని వేళ ఎప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళ యొక్క మంచి చెడులని చూసి పంపించానే కానీ, ఏ రోజు పార్టీ పరంగా నేను లబ్ధి పొందింది కానీ, సంపాదించుకుంది కానీ ఏమీ లేదు. 1983లో ఈ జక్కదన సెగ్మెంట్లో ఒక్క మాధవనాయుడు తప్ప తెలుగుదేశం జెండా మోసినటువంటి వ్యక్తి లేడు. ఈరోజు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ప్రతి గ్రామంలో సుమారు ప్రతి గ్రామంలో 10 నుంచి 12 మంది, 10 మంది, 5 మంది లీడర్లు ఏర్పడి అందరూ సహకరిస్తున్నారు. ఇప్పుడు ప్రతి మండలంలోనూ, అంటే మా మండలమే కాదు, మా నియోజకవర్గంలోని 6 మండలాలు, ప్రతి మండలంలోనూ గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఈ గ్రూప్ రాజకీయాలను పార్టీ అధిష్టానం
మరియు మా ఎమ్మెల్యే గారు దీన్ని సమన్వయపరిచి అందరినీ ఒక తాటిపై నడిపించేటట్టు చేయగలని కోరుతున్నాను. ముందు పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి మోహన్ మురళి కానీ, ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి కృష్ణచంద్ర కానీ సమన్వయపరిచి వాళ్ళిద్దరిని ఏకతాటిపైకి తెచ్చి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. నూతనంగా ఎన్నికైనటువంటి కృష్ణచంద్ర గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. నా పార్టీ అంటే పిచ్చి. పార్టీ అని రామారావు అంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన రామారావుగా కాకుండా ఒక శ్రీకృష్ణుడిగా, ఒక రావణ బ్రహ్మగా, ఒక దుర్యోధనుడిగా, రాముడిగా ఆ పాత్రలో ఆయనలో నేను కూడా లీనమైపోయి ఆయన యొక్క అభిమానిగా ఎల్లప్పుడూ ఇప్పుడు కూడా ప్రతిరోజు ఆయన ఫోటోని నిద్రలేస్తూనే ఆయన ఫోటోని చూస్తాను. ఆయన అభిమాని నేను. ఆయన అనుచరుడిగా రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన పార్టీలో కొనసాగుతున్నాను. నేను పార్టీలో రామారావు పార్టీతో పాటు పార్టీలో పనిచేస్తూ నా వెనకనే చంద్రబాబు నాయుడు కూడా పార్టీలోకి వస్తే మేమంతా ఆహ్వానించి పార్టీలోకి చేర్చుకున్నానని గర్వంగా చెప్పుకుంటున్నాను. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలోని 50 మంది నాయకులు అందరూ కలిసి ప్రభుత్వం చాలా చక్కగా పరిపాలిస్తున్నారు. రామారావు గారి అభిష్టం మేరకు, ఆయన యొక్క కోరిక మేరకు, ఆయన యొక్క దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలో అవుతూ ఆయన కొత్తగా ప్రవేశపెట్టినటువంటి కుటుంబ ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తూ, సూపర్ 6లోని మీకు అన్ని పథకాలు పేర్లు తెలుసు, అవన్నీ సక్రమంగా ప్రభుత్వం మెయింటైన్ చేస్తూ ఉంది. దానివల్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ముందు జగన్ ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. బయట వస్తే కూడా ఏం జరుగుతుందనే భయాందోళనతో బతికారు. ఇప్పుడు ప్రజెంటు ఆ సమస్య లేకుండా అందరూ సుఖంగా, ప్రశాంతంగా వాళ్ళ జీవితాలను వాళ్ళు గడుపుకుంటున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. దీనివల్ల ప్రత్యేకంగా మహిళలకు వాళ్ళకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని వాళ్ళకి లబ్ధి చేకూరుస్తూ వాళ్ళకు కోటా కూడా పెంచి వాళ్ళ అభివృద్ధి కూడా చంద్రబాబు నాయుడు తోడ్పడుతున్నాడు. డాక్టర్ థామస్ గారు కూడా మనకు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ప్రతి మండలంలోనూ పర్యటిస్తూ ప్రజల యొక్క సాధక బాధకాలు వింటూ వీలైనంత వరకు వాళ్ళ సాధక బాధకాలను తీరుస్తూ పరిశ్రమలు కూడా కొత్తగా నెలకొల్పేదానికి పాటుపడుతూ అందరికీ న్యాయం చేస్తూ ఇదంటున్నారు. అంతేకాకుండా ఎంపీ గారు కూడా చాలా చక్కగా మా యొక్క నియోజకవర్గానికి కూడా కావాల్సినటువంటి నిధి కూడా ఆయన ఇస్తున్నారు. అంతేకాక సీఎంఆర్ఎఫ్లో కూడా మా మండలానికి కూడా, మా నియోజకవర్గానికి కూడా థామస్ గారి ద్వారా చాలామందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి అందరికీ దోహదపడుతున్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్, జై హో ఎన్టీఆర్.